తెలంగాణలో నల్ల బంగారం చుట్టూ రాజకీయం ముదురుతోంది. సింగరేణి గనులు ఇప్పుడు బొగ్గును వెలికితీయడం మాత్రమే కాదు, రాబోయే ఎన్నికల్లో అధికార పీఠాన్ని కూడా డిసైడ్ చేయబోతున్నాయి. కోల్ బెల్ట్ లో ఏ పార్టీ జెండా ఎగిరితే హైదరాబాద్ లో అధికార పీఠం వారిదే అనే సెంటిమెంట్ ఉంది. దీంతో ఇప్పుడు సింగరేణి చుట్టూ రాజకీయ యుద్ధం మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఇప్పుడు కవితకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కూడా పావులు కదుపుతోంది. దీంతో ఇప్పుడు సింగరేణి చుట్టూ పొలిటికల్ హడావుడి నెలకొనడంతో కార్మిక క్షేత్రంలో అసలేం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. తెలంగాణ రాజకీయాలలో సింగరేణి కోల్డ్ బెల్ట్ ఎప్పుడూ ఒక కీలకమైన కేంద్ర బిందువు. ఇక్కడి కార్మిక ఓటర్లు ఏ పార్టీ వైపు మొగితే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీ. ఇప్పటికే ఎన్నికలు జరిగి 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు సింగరేణిపై కన్నేశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో వ్యాపించి ఉన్న స్థానాలు ఇక్కడ ఎంతో కీలకం. సింగరేణి పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో కార్మికులే గెలుపోటములను శాసిస్తారు. గత ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ స్థానాలు సాధించిన వారే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దాంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ జెండా పాతాలని గులాబీ, హస్తం, కమలం పార్టీలతో పాటు నూతనంగా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన కవిత సైతం తహతహలాడుతున్నారు. కార్మికుల సంక్షేమం కంటే ఓట్ల వేట కోసమే నేతలు ఇక్కడికి వస్తున్నారనే టాక్ నడుస్తుంది. అయినప్పటికీ సింగరేణి ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇక్కడి సమస్యలను ఆయుధంగా మలుచుకుంటున్నాయి. ప్రభుత్వం సైతం సింగరేణిని తమ గుప్పెట్లో ఉంచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది. కార్మిక సంఘాల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక్కడ ప్రతిదీ ప్రతిష్టాత్మకమే. నల్ల సూర్యుల మద్దతు కోసం పొలిటికల్ లీడర్లు గనులు దారి పడుతున్నారు. ఈ క్రమంలోనే కోల్ బెల్ట్ రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా హీటెక్కాయి. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ సింగరేణిని తిరిగి తన అడ్డాగా మార్చుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణిలో 1600 కోట్ల విలువైన 40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని ఆయన లెక్కలు తీశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ఈ కుంభకోణాన్ని ప్రజల ముందు ఉంచారు. రికార్డుల్లో ఉన్న బొగ్గు క్షేత్రస్థాయిలో మాయం కావడం వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. కేవలం ఒక బొగ్గు స్కామ్ మాత్రమే కాదు, సైట్ విజిట్ పేరుతో 100 కోట్లు స్కామ్ జరిగిందన్నారు. మరోవైపు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్తో పాటు సోలార్ ప్లాంట్లలో భారీగా కుంభకోణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఆధారాలతో సహా బయటపెట్టడంతో కార్మికులు సైతం చర్చించుకుంటున్నారు. దీనిపై స్వతంత్ర లేదా న్యాయ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఇక మరోవైపు టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటు తర్వాత సింగరేణి బాయిబాట పేరుతో రంగంలోకి దిగారు. గనుల వద్దకు స్వయంగా వెళ్లి సింగరేణి కార్మికులతో నేరుగా ముచ్చటిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కార్మికులకు చేసిన మేలును ఆమె గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే స్థితికి చేరిందని విమర్శిస్తున్నారు. కార్మికుల హక్కులను కాపాడేది కేవలం టీఆర్ఎస్ మాత్రమేనని ఆమె భరోసా ఇస్తున్నారు. కోల్ బెల్టులో కోల్పోయిన ప్రజాదరణను తిరిగి పొందేందుకు ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సింగరేణి కార్మికుల మద్దతు ఉంటే పార్టీని బలోపేతం చేయొచ్చనే ఉద్దేశంతోనే ఆమె సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇక బొగ్గు కుంభకోణాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ను ఇరుకున పెట్టడమే టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది. కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆమె తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తానికి కవిత చేస్తున్న ఈ దూకుడు రాజకీయం కోల్ బెల్టులో ప్రకంపనలు సృష్టిస్తుంది. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను అధికార కాంగ్రెస్ పార్టీ అంతే బలంగా తిప్పికొడుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా సింగరేణి గనుల్లో పర్యటించి కౌంటర్ ఇచ్చారు. సింగరేణిలో ఎలాంటి బొగ్గు కుంభకోణం జరగలేదని కాంగ్రెస్ గట్టిగా చెబుతుంది. ఆరోపణల్లో నిజం లేదని నిరూపించడానికి మంత్రుల బృందంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని బట్టి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే సింగరేణిని అప్పుల పాలు చేసిందని ఎదురుదాడికి చేశారు. కేసీఆర్ హయాంలో సింగరేణి నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కార్మికులకు సరైన గుర్తింపు లభించిందన్నారు. మైన్లను తనిఖీలు చేస్తూ సింగరేణి పారదర్శకతను ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను, రాయితీలను తమ ప్రభుత్వమే ఇస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకునేదే లేదని బట్టి విక్రమార్క హెచ్చరించారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచేందుకు కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఓపెన్ హౌస్ ద్వారా రికార్డులను, నిల్వలను బహిరంగంగా చూపేందుకు సిద్ధమైంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టే కోల్ బెల్ట్పై తమ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది.
అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్కు పోటీగా బీజేపీ కోల్డ్ బెల్ట్లో సరికొత్త వ్యూహంతో అడుగులు వేస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. గనుల బాట పట్టిన కిషన్ రెడ్డి నేరుగా అండర్ గ్రౌండ్ మైన్స్లోకి వెళ్లి కార్మికులను కలుస్తున్నారు. సింగరేణిని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి దోచుకున్నాయని ఆయన ఆరోపించారు. రెండు పార్టీలు సింగరేణి సంస్థను తమకు ఆదాయం ఇచ్చే బంగారు బాతులా వాడుకున్నాయన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే సింగరేణి ఉనికిని కాపాడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ చారిత్రాత్మక నిర్ణయంతో తాడిచర్ల 2 బొగ్గు బ్లాకును సింగరేణికి కేటాయించడాన్ని ఆయన హైలైట్ చేస్తున్నారు. ఈ బ్లాక్ కేటాయింపు వల్ల సింగరేణికి వేల కోట్ల ఆదాయం, ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని వివరిస్తూ కార్మిక లోకాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్లే సింగరేణి నష్టపోతుందని ఆయన మండిపడ్డారు. బొగ్గు కుంభకోణంపై తాము కూడా స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశామని గుర్తు చేశారు. అయితే సింగరేణిలో వరుసగా రాజకీయ పర్యటనలపై అక్కడి కార్మికులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడినప్పుడే నేతలకు తాము గుర్తుకొస్తామా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి పార్టీ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే సింగరేణిని వాడుకుంటుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు స్కాములు, ఓపెన్ హౌస్ల కంటే తమకు క్వార్టర్లు, వైద్య సదుపాయాలు ముఖ్యమని వాపోతున్నారు. సొంత ఇల్లు, పదవి విరమణ ప్రయోజనాలు, వారసత్వ ఉద్యోగాల సమస్యలపై కార్మికులపై స్పందించాలని కోరుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా క్షేత్రస్థాయిలో తమ కష్టాలు తీరడం లేదంటున్నారు. కిషన్ రెడ్డి భరోసా యాత్ర కొంత ఆశలు రేకెత్తిస్తున్నా ప్రైవేటీకరణ భయాలు వారిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో హరీష్ రావు లేవనెత్తిన స్కామ్పై నిజాలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ యాత్రల వల్ల తాత్కాలికంగా హడావుడి కనిపిస్తున్న శాశ్వత పరిష్కారాలు రావడం లేదంటున్నారు. అయితే ఇప్పుడు తాము రాజకీయ నేతలు చెబుతున్న మాటలను వినే స్థితిలో లేమని, తమకు నిజమైన సంక్షేమం, ఉద్యోగ భద్రత కల్పించే వారికే ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ పొలిటికల్ గేమ్లో తాము కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోకూడదని వారంతా భావిస్తున్నారు. సింగరేణి గని కేవలం కార్మికుల చెమట చుక్కల సాక్షిగా నడిచే నల్ల బంగారపు సామ్రాజ్యం కాదు. తెలంగాణ పొలిటికల్ పవర్ హౌస్. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, బట్టి విక్రమార్క ఓపెన్ హౌస్ సవాళ్లు, కిషన్ రెడ్డి భరోసా యాత్రలు, కవిత బాయిబాటా కార్యక్రమాలు ఇవన్నీ కోల్ బెల్ట్పై పట్టు సాధించేందుకే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి గనుల బాట పట్టిన వారికే గతంలో జనం సింహాసనం కట్టబెట్టారు. కానీ ఈ పొలిటికల్ డ్రామాల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి భూగర్భంలోకి వెళ్లే కార్మికుడు మాత్రం నిజమైన భరోసా కోసం ఎదురు చూస్తున్నాడు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, బొగ్గు పొగలు ఎలా ఉన్నా అంతిమంగా నల్ల సూర్యుల తీర్పే తెలంగాణ తదుపరి రాజకీయాన్ని శాసించబోతుంది. సింగరేణిని గెలిచే ఆ సింహం ఎవరో తేలాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.